షూనేము అనే పట్టణములో ఒక స్త్రీ ఉన్నది. భర్త కాస్త ఓల్డే, భార్య కొద్ద వయసుదే. అయినప్పుడు కూడా వాళ్ళ భార్య భర్తల బంధం ఎంత చక్కగా ఉండేది ఎరికేనా? అయ్యా, ఈ దైవ భక్తుడైన ఎలీషా చాలా మంచోడు. ఈ ప్రాకారం మీద కాస్త గది కట్టించి, ఒక మంచం వేసి, ఒక బల్లను చేయించి, తర్వాత ఒక దీపస్తంభం చేయించి, తర్వాత ఒక కుర్చీని కూడా ఏర్పాటు చేద్దాం. ఇతడు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాడు, ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడు, తర్వాత మన గురించి ప్రార్థన కూడా చేసిపోతాడని చెప్పి వెంటనే ఆ భార్య మాట ప్రకారం వాళ్ళ భర్త మంచి రూమ్ కట్టించి, అందులో మంచము, ఒక బల్ల, కుర్చీ, దీపస్తంభం ఏర్పాటు చేస్తారు. చూడండి భార్యలు ఎంత మంచి వాళ్ళు ఉంటారు. ఇటువంటి భార్యల వల్ల ఆయుష్ పెరుగుద్దని కూడా సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నట్టు. సామెతల గ్రంథంలో ఉంటుంది చూడండి, అక్కడ యేసు నామానికి మహిమ కలుగునుగాక. 31:10-12 వరకు చూడండి. సామెతల గ్రంథం 31. ఇటువంటి భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనివిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. అంటే ఆమె నమ్ముతాడు అంతే. ఎన్నడూ ఫోన్ చెక్ చేయడిగా, ఎడిపోయి వచ్చినామని కూడా అనడు. నమ్మకం. ఇటువంటి భార్యలు, స్త్రీలు ఉన్నారు. ఆమె యందు నమ్మిక ఉంచడమే కాదు, ఆమె వలన ఈ భర్తకు కూడా ఆయుష్ పెరుగుద్దట.